వెల్కమ్ బ్యాక్. ఓటర్ల తీర్పును ఈవీఎంలు యథాతథంగా వెల్లడిస్తాయా? అదే నిజమైతే అమెరికా, జర్మనీ లాంటి అగ్రరాజ్యాలు ఈవీఎంల కన్నా బ్యాలెట్ బ్యాటిలే మిన్నా అని ఎందుకు అనుకుంటున్నాయి? కొన్ని అగ్రరాజ్యాలు ఈవీఎంలను వాడి ఆపై మళ్లీ బ్యాలెట్ ఓటింగ్ బెటర్ అని ఎందుకు వెళ్లిపోతున్నాయి? అసలు ఈవీఎం ఇచ్చే తీర్పులో విశ్వసనీయత ఎంత? పార్టీలు చేసే విమర్శల వెనుక అసలు అర్థమేంటి? ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ కాదు, సుబ్రహ్మణ్య స్వామి రిట్ పిటిషన్. ఈవీఎంల విశ్వసనీయత మీద ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం ఢిల్లీ హైకోర్టు. ఇలా ఈవీఎంల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా నిరోధించలేమంటూ ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టులు ఈవీఎంల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలంటూ ఈసీని కోరాయి తప్ప ఏ ఒక్కసారి వాటి విశ్వసనీయత ఎంత అని ప్రశ్నించలేదు. ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించాలని కోరలేదు కూడా. ఇలాంటి సందర్భాల్లో ఈ ఎడతెగని సమస్యను తీర్చడానికి మరో ప్రత్యామ్నాయం తెరపైకి వచ్చింది. అదే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ఎవరైనా వ్యక్తి వేసిన ఓటుకు ప్రతిగా రసీదు ఇవ్వటం అన్నమాట. ఇలా ఓటరు తన ఓటు వెయ్యాలనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్నది చిన్న ప్రింటౌట్ రూపంలో బయటకొస్తుంది. ఇది సరిగ్గా ఏటీఎంలో మనకు వచ్చే సన్నని రసీదులో సగం ఉంటుంది. దీని ద్వారా ఓటర్లు తన ఓటు సద్వినియోగం అయ్యిందా లేదా ట్యాంపరింగ్ బారిన పడి దుర్వినియోగం అయ్యిందా అన్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో ఇలాంటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ ను అనుసంధానించారు. ఈ ప్రింటర్లో అభ్యర్థి పేరు, బ్యాలెట్ బాక్స్ లో ఉన్న అతని క్రమ సంఖ్యతో పాటు సదరు అభ్యర్థికి కేటాయించిన గుర్తు కూడా ప్రింట్ అవుతుంది. ఖమ్మం ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ ట్రయల్ వినియోగించారు. ప్రతి ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీల నేతలు ఈవీఎంల పనితీరు మీద విమర్శలు చేయటం కామన్ అయిపోయింది. గతంలో 2009 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ గెలిచినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పీఆర్పీ నేత చిరంజీవి ఈవీఎంల పనితీరు మీద ఫిర్యాదు చేశారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీల నేతలు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక దానికి కారణం ఈవీఎంలే అంటూ విమర్శలు చేయటం కామన్ అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీలే ఈవీఎంలను ట్యాంపర్ చేయగలిగితే గడిచిన 3 దశాబ్దాల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార మార్పిడి జరిగి ఉండేదే కాదు. ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశాలున్నాయి, మ్యానిపులేషన్కి అవకాశాలున్నాయి. ఇటీవల దేశాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా నిరూపించారు. ఆ విధంగా నిరూపించినప్పుడు ఎన్నికల కమిషన్ అయితే ఏ విధంగా దీన్ని టోటల్గా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేయాలో చేయకుండా ఎవరైతే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారో, ఏ విధంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడారో వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఎన్నికల్లో ఫలితాలను మీరు చూసినట్టయితే కొంతమంది నాయకులు మన దేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఓడిపోతున్నాం ఏమో అని చెప్పి గగ్గోలు పెట్టారు, కోర్టులకు వెళ్ళారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారు తల గొడవ పెట్టారు అధికారంలో లేనప్పుడు. తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచారు. అలాగే తమిళనాడు నుంచి జయలలిత గారు కోర్టుకు వెళ్ళింది, గొడవ పెట్టింది ఆవిడ. తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచింది ఆమె. అలాగే ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అమరేందర్ సింగ్ చాలా గొడవ పెట్టారు ప్రతిపక్షంగా, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఆయన ఎన్నికల్లో గెలిచాడు. అప్పుడు అతను గతంలో గెలిచాడు, ఇప్పుడు గెలిచాడు. అంటే ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోతే మాకు అది అన్యాయం జరిగిపోయిందని వాపోవటం ఒక అలవాటు అయిపోయింది. అదే సందర్భంలో వాళ్ళు మరి అదే ఈవీఎంలతో మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ మాట్లాడరు. ఈ ఈవీఎంల విధానంలో ఎన్నో లోపాలున్నాయన్న కారణంగా అంతర్జాతీయ సమాజం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించింది. ఈవీఎంలు ప్రవేశపెట్టడం వల్ల ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందని, జవాబుదారీతనం ఉండదన్న విమర్శలు చాలా దేశాల్లో వినిపిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలతో సహా చాలా దేశాలు ఈవీఎంలను వాడటం లేదు. గతంలో అంతర్జాతీయంగా ఓ 1000 మంది ఐటీ ఇంజనీర్లు చేసిన పరిశోధనల్లో ఈవీఎంలతో పారదర్శకత లోపిస్తుందని ఫలితాలు వచ్చాయి. అందుకే జపాన్, జర్మనీ, అమెరికా, నెదర్లాండ్స్, ఐర్లాండ్, హాలాండ్ వంటి అనేక అగ్రదేశాలు ఈవీఎం ఓటింగ్ ను తిరస్కరించాయి. సాంకేతిక రంగ అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న జర్మనీ కూడా తమ దేశంలో ఎన్నికలకు ఈవీఎంలను నిషేధించింది. అమెరికా కూడా ఒకసారి ఈవీఎంల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని భావించి మళ్లీ వెనక్కు తగ్గింది. ఇప్పుడు అమెరికాలో రాష్ట్రాల్లో ఎన్నికల దగ్గర నుంచి అన్ని ఎన్నికలకు బ్యాలెట్ పేపరే వాడుతోంది.
మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ వాడకాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు అమెరికాలో 32 రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు కూడా చేశాయి. ఐర్లాండ్ కూడా తన బడ్జెట్లో ఈవీఎంల కోసం $7.5 కోట్ల కేటాయించి ఆ తర్వాత పలు కారణాల దృష్ట్యా కేటాయించిన మొత్తాన్ని మళ్లీ వెనక్కు తెప్పించింది. హాలండ్, ఐర్లాండ్ బ్యాలెట్ పేపర్ విధానమే బెటర్ అని భావిస్తున్నాయి. ఈవీఎంల్లో జరుగుతున్న మోసాలతో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని గట్టిగా నమ్ముతున్నాయి. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో డచ్ టీవీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఈ ప్రయోగంలో ఈవీఎంలు ఎలా ట్యాంపర్ చేయవచ్చో చూపించింది. దీంతో నెదర్లాండ్స్ మళ్లీ బ్యాలెట్ బాటలోనే అడుగులేసింది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ హ్యాక్ చేయటానికి కానీ ట్యాంపర్ చేయటానికి కానీ వీలుండదు. అంటే ఎవరు పోటీలో ఫైనల్ గా నిలబడ్డారు అనే లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ మెషిన్స్ మీద అవి ప్రింట్ చేసిన వాటిని అంటించడం అనేది మొదలు పెడతారు. అప్పుడు కానీ అది అంటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎన్నో బూతుల దగ్గరికి వెళ్లాల్సిన మెషిన్స్ అన్ని వాటిని అప్పుడు ట్యాంపర్ చేయాలనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది? మామూలుగా నా దగ్గరికి మెషిన్ తీసుకొస్తే ఎలక్ట్రానిక్ మెషిన్లో ప్రోగ్రామ్ని ట్యాంపర్ చేయటం అనేది చేయొచ్చు. కానీ అసలు క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ కాకముందే ట్యాంపరింగ్ చేయటం అనేది ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ క్యాండిడేట్ ఏ ప్లేస్లో వస్తాడో తెలియదు, నామినేషన్స్ ఎవరెవరు వేశారో తెలియదు, ఎవరెవరు నిలబడతాయో తెలియదు. ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు బ్యాలెట్ పేపర్లు లెక్కించడానికి ఎక్కువ టైం పట్టినా ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే అది తప్పదన్న అభిప్రాయాలు అంతర్జాతీయ సమాజంలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దాదాపుగా పశ్చిమ యూరప్ దేశాలన్నీ కష్టమైన, ఖర్చు ఎక్కువైనా మళ్లీ బ్యాలెట్ విధానమే బెటర్ అని ఈవీఎంలను పూర్తిగా తిరస్కరించాయి. 2009 మార్చిలో ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ జర్మనీ ఈవీఎంలపై ప్రతికూలంగా తీర్పునిచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ రాజ్యాంగ విరుద్ధమని, సగటు పౌరుడు దాన్ని అంచనా వేయలేరని తెలిపింది. వెంటనే జర్మనీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ రద్దు చేయాలని తీర్పునిచ్చింది. దీంతో జర్మనీలో మళ్లీ బ్యాలెట్ శకం మొదలైంది. ఇక జపాన్, సింగపూర్ కూడా పేపర్ బ్యాలెట్ ని ఉపయోగిస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక 2009 మే 23న పీపుల్ రిజెక్టింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటూ కథనం రాసుకొచ్చింది. 2009 జూన్ 21న న్యూయార్క్ టైమ్స్ హౌ టు బిలీవ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని ఎడిటోరియల్ రాసింది. భారతదేశంలోని ఈవీఎంల పనితీరు మీద బీబీసీ ఛానల్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేసింది. ఇలా అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ మీడియా ఈవీఎంల పనితీరు మీద ఎన్నో విమర్శనాత్మక కథనాలు రాసుకొచ్చాయి. కొన్ని దేశాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని రుజువు చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మన దేశంలో తయారయ్యే ఈవీఎంలు ట్యాంపర్ చేయటం సాధ్యం కాదన్నది ఈసీ వాదన. ఇక ఓడిపోయినప్పుడల్లా పార్టీలు ఇలా ఆరోపణలు చేయటం వాటి అక్కసే తప్ప మరొకటి కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. మన ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయని ఒకరు, కావని మరొకరు వాదనలు చేస్తూనే ఉన్నారు. మరి లోగుట్టు ఏమిటన్నది మాత్రం ఈవీఎంలకే ఎరుక. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.